ఎండాకాలంలో మన బాడీని కూల్ చేసే నేచురల్ ఏసీ అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రాగి ఇడ్లీ చేస్తున్నామండి. ఎండాకాలం వస్తుంది కదండి, ఇలా రాగి ఇడ్లీ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే బాడీ కూడా కూల్గా ఉంటుందండి. మనం ఎప్పుడు నార్మల్ ఇడ్లీ చేస్తూనే ఉంటాం కదండి, ఆ నార్మల్ ఇడ్లీని కొన్ని రోజులు పక్కన పెట్టి ఇలా రాగి ఇడ్లీ చేసుకుందామండి. అప్పుడు మన బాడీ కూల్గా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రాగి ఇడ్లీ అనేది చాలా మంచిదండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇడ్లీలు అనేది. చూడండి, స్పాంజ్ లాగా ఉందండి ఇడ్లీ కూడా. తెల్లవారితో ఇడ్లీ పెట్టుకొని సాంబార్ చేసుకున్నా బాగుంటుందండి. అలాగే నైట్కి దోశ అయినా బడ్డు అయినా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఈ ఎండాకాలము మన బాడీని చల్లపరిచే రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. రాగులు, ఉప్పుడు బియ్యము, పచ్చి బియ్యము, ఉద్దిపప్పు, అటుకులు, మెంతులు. మెజర్మెంట్ కోసం నేను ఇక్కడ చిన్న గ్లాస్ తీసుకున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, కాకపోతే సేమ్ మెజర్మెంట్ అండి. ఈ చిన్న గ్లాస్తో వేసినట్లయితే నలుగురు ఈజీగా తినచ్చండి. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు రాగులు, 1 2, ఈ 2 గ్లాసుల రాగులకి 2 గ్లాసులు ఉప్పుడు బియ్యం అండి. ఈ ఉప్పుడు బియ్యాన్ని మీరు సూపర్ మార్కెట్లో అడిగినారంటే ఇస్తారండి. అట్లా లేదు అంటే బాయిల్ రైస్ అంటేనూ ఇస్తారండి. బాయిల్ రైస్ అంటేనూ తెలియకపోతే ఇడ్లీ బియ్యం అని అడగండి, ఇస్తారు ఖచ్చితంగా. 1/2 గ్లాసు పచ్చి బియ్యం అండి, రేషన్లో ఇస్తారు కదా ఆ బియ్యము. చాలా మందికి డౌట్ రావచ్చండి, రాగులు వేస్తున్నారు కదా, దానికి ఎందుకు మీరు పచ్చి బియ్యం వేస్తున్నారని. ఈ పచ్చి బియ్యం వేసేదాని వల్ల మీరు దోశ అయినా చేసుకోవచ్చు, అలాగే బడ్డుంట్లైనా చేసుకోవచ్చు అండి. కాబట్టి కొద్దిగా పచ్చి బియ్యము, ఎక్కువైతే వేయలేదండి, నేను 1/2 గ్లాసు వేసాను. మీకు వద్దంటే స్కిప్ చేసేయచ్చండి. 1 గ్లాసు ఉద్దిపప్పు, ఇది నేను గుండు ఉద్దిపప్పు తీసుకున్నానండి. మీరు దబ్బు ఉద్దిపప్పు అయినా సేమ్ మెజర్మెంటు. ఇందులోనే 1 గ్లాసు అటుకులు, అలాగే 1 స్పూన్ మెంతులు. ఇప్పుడు దీన్ని బాగా నీళ్ళు పోసి కడుక్కుందామండి. ఇప్పుడే కడిగి పెట్టేయాలి, మళ్ళీ కడగకూడదండి. ఎందుకంటే అటుకులు వేసేసాం కదా. మీరు అటుకులు వేయనట్లుంటే మళ్ళీ కూడా ఒకసారి కడుక్కోవచ్చండి. అటుకులు వేసేసిన దానివల్ల అటుకులు అనేది కరిగిపోతుందండి. మళ్ళీ కడిగినారంటే ఇప్పుడే బాగా వాష్ చేసి మూత పెట్టి పెట్టేయండి. నైట్ రుబ్బుకొని వచ్చి పెట్టేసారంటే ఎంచక్క రాత్రికి ఇడ్లీ పెట్టుకోవచ్చండి. ఉప్పు కానీ వేయాల్సిన అవసరం లేదు నైట్లో, ఎందుకంటే రాగులు బిన్నె పులుస్తుందండి పిండి కూడా. ఈ ఎండాకాలము నార్మల్ ఇడ్లీ కన్నా ఇట్లా రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, సద్ద ఇడ్లీ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. దాన్ని అన్నం లాగా, దాన్ని రైస్ బాత్ లాగా వండినామంటే పిల్లలు తినరు కదండి. ఇలా ఇడ్లీ చేసి పెట్టి ఒక సాంబార్ ఇచ్చినా కానీ ఎంచక్క తినేస్తారండి పిల్లలు. కాబట్టి మీరు ఈ ఎండాకాలం ఇలా ప్లాన్ చేయండి, పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కదండి, ఇలా రాగితో అంబిలి, జొన్నలతో అంబిలి, అలాగే సద్దలతో అంబిలి, అరికిలతో అంబిలి ఇలా ప్లాన్ చేస్తూ ఉంటానండి. వీక్లీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తానండి. అది కూడా అండి నైట్ చేసి పెట్టేసినామంటే పొద్దున్న పెరిగి వేసి కలుపుకొని దానికి ఏమన్నా ఒక ఆవకాయ ఏదైనా పెట్టుకున్నామంటే తాగేయచ్చండి. పొద్దున్న హెల్దీ టిఫిన్ అండి నన్ను అడిగితే మాత్రం. ఇలా ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి, అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. రాగుల్లో ఏమైనా డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. మన ఇడ్లీలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తామండి. ఒక 5 గంటలు నానితే మనకు సరిపోతుంది. ఎందుకంటే రాగులు నానే కొంచెం టైం పడుతుందండి, కాబట్టి 5 గంటలు నానపెట్టుకుందాము. 5 గంటల తర్వాత రుబ్బుకున్నామంటే పొద్దున్న లేస్తేనే ఇడ్లీలు పెట్టేయచ్చు. పిండి రాత్రి కొట్టించి పెట్టేశానండి, పిండి చూపించలేదు. ఎండాకాలం కదండి, పిండి అనేది బాగా పొంగిందండి. ఇంకొకటి అండి, పొంగలేదంటే కూడా మీరు చలికాలం అయినా కూడా మీరు నానబెట్టేటప్పుడు బిన్నె నానబెట్టినారంటే బాగా పొంగుతుందండి. చూడండి, మామూలుగా మన పిల్లలు సంగటి అంతా తినరు కదండి. ఇలా రాగి ఇడ్లీ, రాగి దోశ అట్లా చేసి పెట్టినామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. చూడండి, మనం కలిపే గుందరికి ఎట్లా కిందకు వేసిందో అంత బాగా పొంగిందండి పిండి అనేది. ఇప్పుడు ఈ పిండి కలపకుండానే తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేట్లుంటే స్టోర్ చేసుకోండి. మీరు కావాల్సినప్పుడు తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని దోశ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ అయినా వేసుకోవచ్చు, అలాగే బడ్డుంట్లు అయినా పోసుకోవచ్చు అండి, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కలపకుండా తీసి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఎంత కావాలో అంతే కలుపుకుంటున్నాను. ఇప్పుడు పిండి తీసేద్దామండి డబ్బాకి. చాలామంది రాగి పిండితో కూడా ఇడ్లీ చేస్తారండి. మీరు రాగులతో నానపెట్టి చేసేంత సాఫ్ట్గా రాగి పిండిలో రాదండి. నేను కూడా చేశాను, కాకపోతే మా ఇంట్లో అయితే ఇదే నచ్చిందండి. ఇది నార్మల్ ఇడ్లీ లాగానే వస్తుందండి, మెత్తగా. ఇలా చేసేసి దీంతో ఇంకా చిట్టి ఇడ్లీలు చేసి సాంబార్ ఫుల్ పోసినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కొద్దిగా వంట సోడా, మీకు కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా సాల్టు, కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. చాలా గట్టిగా ఉంది పిండి. ఇక్కడ నేను ఎర్ర రాగులు తీసుకున్నానండి, అందుకే మన పిండి అనేది రెడ్గా ఉంది. నల్ల రాగులు తీసుకున్నానంటే కొంచెం నల్లగా వస్తుందండి.
ఈ రాగి ఇడ్లీకి చట్నీ కన్నా సాంబార్ చాలా బాగుంటుందండి. ఆ సాంబార్ కూడా స్పెషల్ సాంబార్ చేస్తున్నాము. అదే అండి మధురై స్పెషల్ సాంబారు. ఆ సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 3/4 కప్పు కందిపప్పు, 100 గ్రాములు ఉంటుందండి ఈ పప్పు. ఇది కూడా మంచి క్వాలిటీ కందిపప్పు తీసుకోవాలండి ఈ సాంబార్కి. కొద్దిగా బీన్స్, 1 క్యారెట్, 1 మునక్కాయ, 1 కప్పు చిన్న ఎర్రగడ్డలు, మీడియం సైజు టమోటా 1, అలాగే కారము, ధనియాల పొడి, పసుపు, నూనె, ఆవాలు, మెంతులు, ఇంతే అండి కావాల్సింది. ముందుగా పప్పు కడిగేసి కుక్కర్లో పెట్టేస్తామండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని పప్పు పెట్టేద్దామండి. పప్పు ఉడుకుతూ ఉంటుంది. పప్పు కడుక్కొని నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేసి మన కూరగాయలన్నీ కట్ చేసుకునే లోపల పప్పు ఉడికిపోతుందండి. 1, 2, 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు పెట్టుకోవాలండి. కాకపోతే ఇక్కడ నేను 3/4 కప్పు వేసాను కదా, 3/4 కప్పుకి వచ్చి 1.5 కప్పు పెట్టాలండి. కాకపోతే నేను ఇక్కడ 2 కప్పులు నీళ్ళు పెడుతున్నానండి. మనకు నీళ్ళు అనేది ఎక్కువే కావాలి కాబట్టి 2 కప్పులు పెడుతున్నాను. మీరు ఇది కూడా సిమ్లో పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పెట్టాం కదా, విజిల్ వచ్చేటప్పుడు పైనంతా వచ్చేస్తుందండి. కాబట్టి మీరు కొంచెం సిమ్లో పెట్టుకొని మీరు విజిల్ పెట్టుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్. ఇది ఇప్పుడు 4 విజిల్ పెట్టుకుందామండి. ముందుగా కూరగాయలన్నీ కడిగి కట్ చేసుకునేద్దాము. మామూలుగా మన తమిళనాడు సాంబార్ అంటే పౌడర్ కొడతాం కదండి, సాంబార్ పొడి. ఈ సాంబార్కి ఏ పౌడర్ కొట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇలా చేసేదాని వల్ల ఈ సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కూడా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సాంబార్కి వచ్చి మనం ఇడ్లీ అద్దుకొని తినమండి, కలుపుకొని తింటామండి, అంత బాగుంటుందండి. సమ్మర్ వస్తుంది కదండి, ఏ మసాలా పౌడర్ లేకుండా ఇలా చేసుకొని తింటేనే చాలా బాగుంటుందండి. ఇంకోటి అండి, మసాలా పొడి అంతా ఎక్కువ వేసుకొని తిన్నా కానీ ఈ ఎండకి చాలా బాడీ హీట్ అయిపోతుందండి. కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. బీన్స్ అనేది ఈ సాంబార్కి పొడుగుగా వేయకూడదండి, చిన్న సైజులోనే వేయాలి. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ ఒక్క సాంబార్ చేసుకున్నారంటే ఇడ్లీ, దోశ, పొంగల్కి, ఊతాపానికి అంతా బాగుంటుందండి. ఇంకొకటి అండి, మనం ఇక్కడ చింతపండు వేయలేదండి. చింతపండు వేసుకున్నట్లయితే రైస్కి కూడా చాలా బాగుంటుంది. చూడండి క్యారెట్ కూడా ఇలా కట్ చేస్తున్నాను. ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది. పిల్లలు కూడా తినేటప్పుడు ఇడ్లీలో పెట్టుకొని తింటారండి. మీరు ఇంకా చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. చాలామంది పిల్లలు కూరగాయలు అనేది కొంచెం పెద్ద సైజులో కట్ చేసి తీసి పెట్టేస్తారు కదండి. అలాంటి పిల్లల కోసం సన్న ముక్కలుగా కట్ చేస్తే వాళ్ళు తినేటప్పుడు అన్నంలో చేర్చుకొని కానీ ఇడ్లీలో చేర్చుకొని కానీ తింటారండి. ఇప్పుడు మునక్కాయ కూడా కట్ చేసుకుందాము. మునక్కాయ కూడా మామూలుగా మన సాంబార్ అంటే ఇంత పొడుగు వేస్తాం కదండి, దీనికి వేసేది చిన్న ముక్కలు. చూడండి ఈ సైజు సరిపోతుంది. ఈ సాంబార్లో మునక్కాయ ముక్కలు చాలా చిన్నగా బాగుంటాయండి. చిన్నపిల్లలు కూడా నమ్మలేదానికి ఈజీగా ఉంటుందండి ఇలా కట్ చేసి వేసేదాని వల్ల. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకునేద్దాం. టమాటా కూడా పెద్ద పీసులు కదా, అలానే చిన్నవి కాదండి, నేను మీడియంగా కట్ చేస్తున్నాను. ఎర్రగడ్డలు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయండి, దీన్ని 2గా కట్ చేసుకుందాము. ఈ సాంబార్కి చిన్న ఎర్రగడ్డలే బాగుంటాయండి, పెద్ద ఎర్రగడ్డలు బాగుండవు. కాబట్టి మీరు చిన్నవే వేసుకోండి. ఇప్పుడు సాంబార్ తిరగబాతు పెట్టుకుందామండి. కొద్దిగా నూనె వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులండి. చిన్న టీ స్పూన్ వస్తుంది కదా, అదంతా 1/4 స్పూను. మామూలుగా మనం సాంబార్ తిరుగుబాతు పెట్టేటప్పుడు ఎర్రగడ్డలు మగ్గతానే టమాటా వేస్తాం కదండి, దీనికి అలా వేయకూడదండి. ఎర్రగడ్డలు వేసిన కొంతసేపటికి మన కూరగాయలు అన్నీ వేసి మగ్గించాలండి, మళ్ళీ టమాటా వేయాలి. ఈ సాంబార్ తిరుగుబాతు పెట్టే విధానంలో కూడా ఉందండి టేస్ట్ అనేది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. ఎర్రగడ్డలు కొంచెం మగ్గాలండి, మళ్ళీ ఇంకా మన కూరగాయలు వేసుకుందాం. చూడండి ఎర్రగడ్డలు ఈ మాత్రం మగ్గినాక మన కూరగాయలు వేస్తున్నాము. అన్ని కూరగాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కూరగాయలు అనేది బాగా మగ్గించాలి. ఇంకా మనం టమాటా వేయలేదండి. కూరగాయలు ఒక 4 నిమిషాలు మగ్గించినాక టమాటా వేస్తున్నాను. చూడండి కూరగాయలంతా బాగా మగ్గుతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. మనం ఆల్రెడీ పప్పులో కూడా వేసామండి, కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం.
పప్పు చూద్దామండి, ఇది మగ్గుతూ ఉంటుంది. చూడండి పప్పు కూడా బాగా ఉడికిందండి. మన సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్నాం కదా, బాగా ఉడికింది. చూడండి ఇలా అంటే బాగా స్మాష్ అయిపోతుంది. పప్పు ఇలా ఉడకాలండి ఏ సాంబార్కైనా, అప్పుడే మనకి థిక్నెస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకుంటున్నాం కదా, పైన నీళ్ళే పప్పు కొంచుతామండి. మళ్ళీ కింద పప్పు అంతా నూక అట్లే ఉంటుంది. ఆ పేస్ట్ని లాస్ట్లో వేస్తాము. మనం పప్పులో వేసి నీళ్ళే సరిపోతుందండి, మళ్ళీ నీళ్ళు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కూరగాయలు చూద్దాం. ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. మనం ఇంకా ఉప్పు వేయలేదండి, కూరగాయలు కొంచెం ఉడికినాక వేస్తాము. ఇప్పుడు పైన నీళ్ళే వంచుకుంటున్నాను చూడండి. చూడండి పప్పు పేస్ట్ అంతా అలానే ఉందండి. ఇది ఇప్పుడే వేయకూడదండి, లాస్ట్లో వేయాలి. ఇంకా మనం ఉప్పు వేయలేదండి, కూరగాయలు కొంచెం ఉడికినాక ఉప్పు వేద్దాము. ఇప్పుడే వేసేసినట్లయితే కూరగాయలు ఉడికే కొంచెం టైం పడుతుందండి. మనం ఫాస్ట్లో కావాలంటే ఉప్పు అనేది ఇంకొంచెం లాస్ట్లో వేసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దామండి, కూరగాయలు అంతా బాగా మగ్గని. కొంతసేపు తర్వాత సాంబార్ చూస్తామండి. నేను చెప్పడం మర్చిపోయినానండి, సిమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోండి. ఇప్పుడు కూరగాయలు చూద్దాము ఉడికిందా లేదా అని. కూరగాయలు అనేది ఉడికిందండి. మునక్కాయ చూసారా, ఇలా అంటేనే చీలిపోయింది. అన్ని కూరగాయలు ఉడికినాయండి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేద్దాం. ఇప్పుడు కలుపుకునేస్తాం. మనం పప్పు మిగిలి పెట్టుకున్నాం కదండి, లాస్ట్లో పోసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు పప్పు పోసేసినాక ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి పప్పు అంతా అలానే ఉంది. ఈ పప్పు పోసేద్దాం. మీకు ఏమైనా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేద్దాం, ఎక్కువ వేయొద్దండి. ఈ సాంబార్ అనేది పలుచగా ఉంటే కూడా బాగుండదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. మధురై సాంబార్ కదండి, దీనికి వచ్చి కొద్దిగా బెల్లము, అలాగే పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నెయ్యి వేస్తారండి. పచ్చి కొబ్బరి అయితే నేను వేస్తా లేదు, ఎందుకంటే ఇదే సాంబార్ లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నారండి, కాబట్టి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తా లేదు. మీరు కావాలంటే వేసుకోండి, మన ఇంట్లో ఇష్టపడరు కాబట్టి నేను వేస్తా లేదు. అలాగే లాస్ట్లో దించుకునేటప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేయాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టుకుందాం. సాంబార్కి అయితే లాస్ట్లో పప్పు వేసేస్తామండి, ఇంకొక 5 నిమిషాలు ఉండాలి. ఆ లోపల మనం ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ పోసి పెట్టేస్తామండి. సాంబార్ అయిపోతుంది, సాంబార్ వేడిగానే ఉంటుంది. ఇడ్లీ కూడా ఉడికిపోయిందంటే వేడి వేడి సాంబార్ ఇడ్లీ పాపకి ఇచ్చేద్దాం. ఇడ్లీ ప్లేట్లకి నూనె పూసుకుందామండి. ఆయిల్ వద్దు అంటే బట్ట వేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఇట్లా నూనె పూసుకునే దాని వల్ల ఈజీగా ఇడ్లీ వచ్చేస్తుందండి. మీరు బట్ట వేసుకున్నా కానీ వచ్చేస్తుందండి, కొంచెం నీళ్ళు చల్లుకున్నారంటే. ఇప్పుడు ఇడ్లీ పోసుకుందాం. నేను చూడండి ముక్కాలకే పోస్తున్నానండి, ఫుల్గా పోయలేదు. మీకు ఇంకా పెద్ద ఇడ్లీలు కావాలంటే ఫుల్గా పోసుకోండి. అవి ఉడికే గుందరికి పెద్దవి అవుతాయండి, కాబట్టి నేను ముక్కాలకి వేస్తున్నాను. మనము పైకి వేసినట్లయితే ఇక్కడంతా వచ్చేస్తుందండి పిండి అనేది, కడిగేది ఇబ్బంది అవుతుందని ఇలా వేస్తున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు పొద్దున్న లేసి ఇది ఇడ్లీ తిన్నారంటే మధ్యాహ్నం సంగటి తినాలి కదండి. అలాంటి వాళ్ళు ఇలా ఇడ్లీ పెట్టుకొని రాగి ఇడ్లీ తినేసి మధ్యాహ్నం రైస్ తిన్నా కానీ సరిపోతుంది. మీరే చూస్తారు కదండి ఇడ్లీ ఎంత బాగా స్పాంజిగా మెత్తగా వస్తుంది అనేది. 5 నిమిషాలు అయిందండి. మన సాంబార్లో కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ వేస్తున్నానండి. అంతే అండి, మన మధురై సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నాను, మూత పెట్టేద్దాం. అంతే అండి, సింపుల్గా ఈజీగా మన మధురై సాంబార్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఐటమ్లు చూసేకి ఎక్కువ అనిపించచ్చండి, ఒకటి వేస్తే కలుపుతో ఉడికే గుద్దికి సాంబార్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీకి కూడా నీళ్ళు బాగా కాయిపోయింది. ఇడ్లీ ప్లేట్లు పెట్టేద్దాం.
ఇడ్లీ ఒక 12 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే నీళ్ళు అనేది బాగా కాగిందండి. నీళ్ళు కాగినాక పెట్టినారంటే ఫాస్ట్లో ఇడ్లీ ఉడికిపోతుంది. అదే కానీ నీళ్ళు కాకుండా మీరు పెట్టినట్లయితే 15 నిమిషాలు ఉడకపెట్టుకోండి. ఇది కూడా మన నార్మల్ ఇడ్లీ ఎలా ఉడకపెట్టుకుంటామో అంతే టైమే అండి. ఇప్పుడు ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి, చూస్తాము. చూడండి, ఇలా చల్లి మీరు ఇలా ముట్టినట్లయితే ఎక్కడ అంటుకోకూడదండి. చూసారా, మనకి ఇడ్లీ ఎక్కడ అంటుకోలేదు, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీలు తీయేద్దాం. ఇడ్లీలు తీసుకునేటప్పుడు ఇలా స్పూన్కి నీళ్ళు అద్దుకోండి, అప్పుడు ఎక్కడ అంటుకోదు. చూడండి, మనం ఒక సైడ్ ఇంకా ఇలా తీయాలండి, క్లీన్గా వస్తుంది ఇడ్లీలు కూడా. చూసారా, మీరు ఒక సెకండ్ అలా వదిలేసినారంటే ఇంకా నీట్గా వస్తుందండి. చూడండి, ఇడ్లీలు కూడా చూడండి దూదిలాగా ఉందండి. ఇట్లాంటి విరిగిపోతా ఉంది, అంత బాగుంది. ఇప్పుడు సాంబార్ వేసి పాపకి ఇచ్చేద్దాం. చూడండి, సాంబార్ కూడా ఇలా బాగా కలుపుకొని చూడండి ఎంత థిక్గా ఉందో. సాంబార్ కూడా ఇట్లే ఉండాలండి, పలచగా ఉంటే బాగోదు సాంబారు, ఇట్లుంటేనే బాగుంటుంది. చిన్నరగడ్డలు చూడండి ఎంత బాగుందో చూడడానికి. అలాగే వెజిటేబుల్ అంతా వేసానండి, పాప కూడా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు పాపకి ఇచ్చేద్దామండి. పాపకి ఇచ్చేసి వచ్చి తీస్తున్నాను. చూడండి, ప్లేట్కి ఎక్కడ అంటుకోలేదు. ఒక సెకండ్ అలా వదిలినారంటే నీట్గా వస్తుందండి. చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. అలాగే చూడండి, ఇడ్లీలు కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇడ్లీలు అనేది. చూడండి, స్పాంజ్ లాగా ఉందండి ఇడ్లీ కూడా. రాగి ఇడ్లీ చూసాం కదండి, సమ్మర్లో రాగి ఇడ్లీ సాంబారే చేసుకుంటా అంటే కూడా బోర్ కొడుతుందండి. అలాంటప్పుడు ఇదే పిండితో బడ్డు చేసుకున్నట్లయితే కూడా పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది, అలాగే హ్యాపీగా తింటారండి. అలాగే బడ్డు కూడా ఎలా చేస్తామనేది చూద్దాము. ఇంకోటండి, ఈ బడ్డుకి డిఫరెంట్ చట్నీ చేస్తున్నానండి, పుదీనా చట్నీ. కాకపోతే ఈ పుదీనా చట్నీ అంటేనే ఉద్దిపప్పు, పచ్చినిపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తాం కదండి. ఇవన్నీ ఏమి వేయకుండా ఎర్రగడ్డ, టమాటాతోనే చేస్తున్నానండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర. మీరు కొత్తిమీర ఆకుల కన్నా ఇలా కాండలు ఉంటేవో వేసుకోండి, ఇంకా బాగుంటుంది. 3 రెమ్మల కరివేపాకు, 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు, 1 ఇంచు అల్లము, అర్ధం తెల్లగడ్డ. నేను కారంకి తగ్గట్టు తీసుకోలేదండి, కొద్దిగా తీసుకున్నాను. అలాగే 2 టమోటాలు, చింతపండు అనేది కొద్దిగా తీసుకున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. ఈ చట్నీనే రైస్కి కూడా తినేలాగా కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. ఈ చట్నీ వచ్చి ఇడ్లీకి, దోశకి, బడ్డూకి, అన్నానికి, సంగటికి అన్నిటికీ బాగుంటుందండి ఈ చట్నీ అనేది. అలాగే కొద్దిగా కారం అండి. ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్నాము, కారము తీసుకున్నామండి. ఈ కారం కూడా ఎందుకు తీసుకున్నామనేది వేయించేటప్పుడు చెప్తానండి. ముందుగా ఇవన్నీ కడిగి కట్ చేసుకునేద్దామండి. మీరు నైటే క్లీన్ చేసి పెట్టేశారంటే పుదీనా పొద్దున్న లేసి అన్నీ కడుక్కొని కట్ చేసి పుదీనా చట్నీకి వేయించేసి పెట్టేసి మనం రెడీ అయ్యి వచ్చే ముందు చల్లారుతుందండి. మిక్సీ పట్టేసినామా, ఇలా బడ్డీ వేసుకున్నామా, హ్యాపీగా తినేసి ఎక్కడో అక్కడ పోవచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎర్రగడ్డ కూడా కట్ చేసుకునేద్దాము. మీరు ఎర్రగడ్డలు కూడా పొడవుగా కట్ చేసుకున్నా కానీ సన్నగా కట్ చేసుకోండి, అప్పుడు బాగా వేగుతుంది. మామూలుగా మన చట్నీ అంటే పెద్దగా కట్ చేసి వేస్తాం కదండి, ఈ చట్నీకి అలా కాదండి. బాగా వేయించి చేసుకున్నట్లయితే 2 రోజులు ఉంటుందండి చట్నీ అనేది. ముందుగా కడాయి పెట్టుకొని నూనె పోసుకుందామండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. దీనికి ఎర్రగడ్డలు కొంచెం దండిగానే వేయాలండి, ఎందుకంటే మనం ఉద్దిపప్పు, శనగపప్పు వేయలే కదా. మనకు చట్నీ అనేది ఒదుగుబడి కావాలి, టేస్ట్ కావాలంటే ఎర్రగడ్డలు వేయాలి. దీంతోనే ఎండుమిరపకాయలు వేస్తాం. ఇప్పుడు కొంచెం ఇది మగ్గాలండి. ఇది మగ్గే లోపల మనం టమాటా కట్ చేసుకునేద్దాం. టమాటాలు కూడా సన్నగా పలువుగా కట్ చేసుకుందాము. ఇలా 3గా వేసేసి సన్నగా కట్ చేసుకుందాం. అల్లం కూడా కొంచెం చిన్నదిగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో తెల్లగడ్డ, అల్లం వేసుకుందాం. అల్లం ఎక్కువ వేయద్దండి, కొద్దిగా వేయండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇందులో కరివేపాకు, అల్లము తెల్లగడ్డ వేసినప్పుడే కరివేపాకు వేసేయండి. ఇప్పుడు ఇది కొంచెంసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా కడిగి పెట్టుకునేద్దాం. ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేస్తామండి. ఇప్పుడు ఎర్రగడ్డలు ఈ మాత్రం మగ్గింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం.
టమోటాలు కొంచెం బాగా మగ్గాలండి. ఇది కూడా అలిచేసి తీసుకునేద్దాం. చూడండి నేను తిరుగుబాతుకు పెట్టుకుంటాను, ఇవన్నీ చేసుకుంటానండి. ఎంత టైం సేవ్ అయిందో చూసారా. ఈ మాత్రం టమోటాలు మగ్గితే చాలండి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనా కొంచెం మగ్గినాక కారము చింతపండు వేస్తాం. మనం బడ్డుకు కావాల్సిన పదార్థాలండి, మనం రుబ్బుకున్నాం కదా రాగి పిండి, ఇది స్టోర్ చేసి పెట్టుకుందామని డబ్బాకి వేసాను కదండి, ఆ పిండి అండి. కలిపిన పిండి ఇడ్లీ పెట్టేశాను కాబట్టి ఆ పిండి ఎత్తుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే జీలకర్ర, అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. మనం సోడా ఏమీ వేయమండి బడ్డుంట్లకి, ఇడ్లీకి మాత్రం కొద్దిగా వేసాము, బడ్డుంట్లకి ఏం వేస్తా లేదండి. ఇక్కడ నేను క్యారెట్ వేయకుండా చేస్తున్నానండి. మీకు కావాలంటే క్యారెట్ కానీ తురుము వేసుకోండి, చూడడానికి ఫ్లేవరు బాగుంటుంది, అలాగే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది మగ్గిందండి కొంచెము. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం ఎందుకు వేస్తున్నానని చెప్తానంటుంది కదండి. కారం ఎందుకు వేస్తున్నామంటే కారం వేసేదాని వల్ల కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ టైం వేస్ట్ చేశాను, ఇంట్లో వాళ్ళకి నచ్చిందండి, కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి. మీరు మిరపకాయలు తగ్గించుకోవాలి, కారం కొద్దిగా వేసుకోవాలండి. అప్పుడు కారం ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యేలాగా ఉంటుంది. మీరు అది ఈక్వల్గా వేసి ఇది ఈక్వల్గా వేసినట్లయితే కారం అవుతుందండి. ఇలా చేస్తే రైస్కి కానీ చాలా బాగుంటుందండి. చూడండి రైస్ కానీ పెట్టేశాను. మామ చెప్పినారు ఆ సాంబారు ఈ చట్నీ కొంచెం ఇచ్చేసి నాకు రైస్ పెట్టే నేను తింటాను అన్నారండి, కాబట్టి రైస్కి కానీ పెట్టేస్తాను. కారం వేసిన కొంతసేపటికి చింతపండు వేయాలండి. చింతపండు వేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆపేస్తున్నాను. రుచికి సరిపోయినంత కల్లుప్పు. కారం వేసినాక మంట అనేది తక్కువ పెట్టుకోండి, ఎందుకంటే అడిగంటే ఛాన్స్ ఉంది. చట్నీ కూడా వేగిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇది బాగా చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. మన చట్నీ చల్లారే లోపల మన బడ్డుకి రెడీ చేసుకుందామండి. మీరు ఉప్పు వేయకుండా ఇలానే స్టోర్ చేసుకున్నట్లయితే కన్నా 2-3 రోజులు ఉంటుందండి. మీరు ఉప్పు వేసినట్లయితే కొంచెం పులుపు వచ్చేస్తుందండి పిండి అనేది. పులుపు వచ్చేసిన పిండి తిన్నా కానీ జీర్ణం కాదండి, కాబట్టి ఇలా తోడు పెట్టేసి మీరు కావాల్సినప్పుడు తీసుకోండి. ఈ ఒక్క పిండితో ఇడ్లీ, దోశ, బుడ్డుంట్లు 3 వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా. కాకపోతే మనం ఇడ్లీకి సోడా కొద్దిగా వేస్తాం కదండి, దోశకి బడ్డుంట్లకి సోడా వేయొద్దండి, ఉప్పు మాత్రం వేసుకోండి సరిపోతుంది. బొడ్డుంట్లకి ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకోండి, దీనికి బాగుంటుంది. ఇలా కట్ చేసుకుంటే బడ్డుంట్లకు బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకునేద్దాం. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుందాం. కరివేపాకు కట్ చేసి వేసేదాని వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే కొత్తిమీర కూడా కట్ చేద్దాం. ఇది కూడా సన్నగా కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా రౌండ్గా సన్నగా కట్ చేసుకుందామండి. మన పంటి కింద తగిలినా కానీ కారం ఉండకూడదు, అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. అలాగే జీలకర్ర, రుచికి సరిపోయినంత సాల్టు, కొద్దిగా నీళ్ళు వేసుకుందాము, ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాం. ఉప్పు వేసాం కదండి, ఉప్పు అంతా బాగా కలిసేలా కలుపుకుందాం. మీరు క్యారెట్ వేసుకున్నారంటే కలర్ కూడా చాలా బాగుంటుందండి, అక్కడెక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తా. మన బొడ్డుంట్ల పిండి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసి చట్నీ రుబ్బుకునేస్తామండి. చట్నీ రుబ్బుకున్న తర్వాత వేడిగా వేసుకుందాం. కొంచెం ఎచ్చగా ఉంది, చన్నీళ్ళు వేస్తాం కదా సరిపోతుంది. అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి, కొంచెం తొక్కుగా చేసుకోవాలి. చూడండి ఎక్కువ మెత్తగా రుబ్బుకోకూడదండి, ఇలా రుబ్బుకోవాలండి. ఇలా కొంచెం బరకగానే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు బడ్డుంట్లు వేసుకుందామండి. పెనం పెట్టుకునేసినాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మీరు నెయ్యి అయినా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి పిండి కలుపుకునేసి వేసుకుందాము.
ఇది కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. రాగి బడ్డు కూడా నార్మల్ బడ్డు లాగానే ఉంటుందండి, కాకపోతే నన్ను అడిగితే రాగి బడ్డునే బాగుంటుందండి. ఇప్పుడు బడ్డు చూద్దామండి, తిప్పించుకుందాము. చూడండి కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. మనకు మధ్యలో బాగా కాలిపోతుందండి, సైడ్లో కాలదు. పిండి అనేది ఎక్కడ ఉండకూడదండి, బాగా స్టీమ్ అయి ఉండాలి. మధ్యలో ఉన్నవి కాలినాయండి, ఇంకా సైడ్లో ఉండేది కొంచెం కాలాలండి. దీన్ని మధ్యలోకి తీసుకొని కాల్చుకుందాము. ఎందుకంటే నాది పెనం కొంచెం పెద్దదండి, మధ్యలోనే మంట బాగా వస్తుంది. సిమ్లో పెట్టి కాల్చేదాని వల్ల సైడ్లో అనేది కాలదు. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇవి కాలిపోయినాయి, ఇప్పుడు తీసేద్దాము. మళ్ళీ ఒకసారి పోసి పెట్టుకుందాము. ఎండాకాలము రాగి ఇడ్లీ చాలా మంచిదండి. బోరు కొట్టినప్పుడు ఇలా బడ్డు చేసుకోవచ్చు, కావాలంటే దోశ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు బడ్డు ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి బడ్డు కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా, లోపల చూడండి ఎంత బాగుందో మెత్తగా, అలాగే పర్ఫెక్ట్గా కాలిందండి చూసారా. సైడ్ డిష్గా ఈ పుదీనా చట్నీ అండి, దీంతో తింటా ఉంటే చాలా బాగుంటుందండి. తినే కొద్దికి ఇంకా తినాలనిపిస్తుందండి. మీరు ఇదే విధంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ బడ్డు కూడా కాలింటుందండి, తిప్పించుకుందాము. చూడండి పిండి కూడా ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను పక్కా కొలతల్లో చెప్పానండి, మీరు ఇలానే చేయండి, సాఫ్ట్ లాగా ఇడ్లీ వస్తుంది. అలాగే బడ్డు కూడా చాలా బాగా వస్తుందండి. ఈ రెండు కంటే ఇంకా దోశ కూడా బాగా వస్తుందండి. మీరు ఏదైనా వేసుకోవచ్చు ఒకే పిండితో. ఈ బడ్డు కూడా కాలిపోయిందండి, తీసేద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడితే మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి టిఫిన్ ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.